ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 118వ కీర్తన 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము చాలాసార్లు మనుషుల మీద ఎన్నో నమ్మకాన్ని ఉంచుతూ ఉంటాం. ఎంతో నమ్మకం కలిగి ఉంటాం. కానీ వారు మనలను నిరాశపరిచినప్పుడు వేదనకు లోనవుతూ ఉంటాం. సియోల్ సిటీని సౌత్ కొరియా దేశము నూతనముగా ప్రారంభించేటువంటి దినాల్లో అక్కడ ప్రతి మతమునకు ఒక ఆరాధన స్థలాన్ని కేటాయించాలని అనుకున్నారంట. అప్పుడు క్రైస్తవ దేవాలయ నిర్మాణాల కొరకై అనేకులు ప్రభుత్వం నిర్మించిన ప్రత్యేక అధికారికి వారు అర్జీలు పెట్టుకున్నారు. డాక్టర్ పాల్యాంగిచో గారు తన సంఘానికి కూడా స్థలం కావాలని ఆయన కూడా ఒక అర్జీని ఇచ్చినాడు. అయితే అతని విన్నతి పత్రము త్రోసివేయబడ్డది. దేవుని సన్నిధిలో, దేవా, పరిచర్య ఎదిగే సమయంలో ఈ సిటీలో గనుక మందిరం ఉంటే అనేక ఆత్మలను సంపాదించవచ్చు. ఒక పెద్ద మందిరమును దేవుని కొరకై నిర్మించాలనుకున్నప్పుడు ఎందుకు ప్రభువా నా విన్నపము త్రోసివేయబడ్డది అని దేవుని సన్నిధిలో అతడు అడిగినప్పుడు, దేవుడు, నీకు స్థలము కావాలని నన్నేమైనా అడిగావా? నీవు ఎవరి మీదనో నమ్మకాన్ని ఉంచి కదా నీ విన్నపాన్ని వారికి తెలియచేసినావు అని స్పష్టముగా దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతడు ప్రభు దగ్గర క్షమాపణ కోరి తనకు ఆ సిటీలో ఒక స్థలము కావలసిందిగా దేవుని కొరకు గొప్ప మందిరము తాను నిర్మించాలని అనుకుంటున్నానని ప్రార్థించినాడు. దేవుడు అతనికి మార్గములను తెరిచినాడు. ఆ సిటీని డెవలప్ చేయడానికి నియమించిన ప్రత్యేక అధికారి ఎవరని విచారించినప్పుడు ఆ అధికారి పేరు తెలిసింది. తన సంఘ సభ్యులలో ఎవరైనా ఆయనకు సమీప బంధువులు ఉన్నారా అని వెతికిలాడితే అతని అత్తమ్మ తమ మందిరానికి వచ్చేటువంటిదిగా అతడు తెలుసుకున్నాడంట. అప్పుడు ఆమెను పిలువనంపించి ఒక్కసారికి తమ మందిరమునకు ఆరాధనకి ఆమె అల్లుడిని తీసుకొని రావాల్సిందిగా అతడు ఆమెకు చెప్పాడంట. ఆమె, అయ్యగారు, అతడు ఒక గొప్ప అధికారి, అది ఈ దినాల్లో సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కనుక అది అసాధ్యమే అని అన్నది. అమ్మా, అసాధ్యమే అయితే దేవుని పని కొరకు దేవుడే దాన్ని సాధ్యం చేస్తాడు. ఆయన గంటల తరబడి మనతో ఉండాల్సిన అవసరం లేదు, కొన్ని నిమిషాలుంటే చాలని చెప్పాడంట. అలాగనే ఆమె ఒక 5 నిమిషాలు ఆయన మందిరానికి వచ్చినట్లుగా ప్రయత్నం చేసిందంట. ఆమె అల్లుడు ఒప్పుకొని 5 నిమిషాలు దేవుని మందిరానికి వస్తానని చెప్పాడు. ఆయన వచ్చి కూర్చున్న ఆ 5 నిమిషాలకు దైవజనుని యొక్క దైవ సందేశము అతని హృదయాన్ని కదిలించింది కనుక ఆరాధన అయ్యేంత వరకు అక్కడున్నాడు. ఆరాధన అయిన పిమ్మట దైవజనునితో మాట్లాడినప్పుడు దైవజనుడు సిటీ నిర్మాణంలో ఒక్క దేవాలయానికి మాత్రమే అనుమతిస్తున్నారని మీరు తెలియచేస్తున్నారు కనుక మా దేవాలయమునకు దయచేసి స్థలము కావాలని, దానికై ముందు మేము విన్నప పత్రాన్ని ఉంచితే దానిని త్రోసివేసినారని చెప్పాడంట. అప్పుడు ఆయన వెంటనే అక్కడికక్కడే ఆ పత్రాన్ని రాసి ఇవ్వవలసిందిగా అడిగాడంట. విన్నపాన్ని రాసి ఆ అధికారికి ఇచ్చిన కొన్ని దినాలకే తమకు దేవుడు సియోలు పట్టణములో స్థలాన్ని కేటాయించి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయమును నిర్మించుకునే కృపను దేవుడు వారికి అనుగ్రహించినాడు. అవును దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మీ జీవితంలో ఎవరిని నమ్ముకుంటున్నారు?
ఆ అన్నను నమ్మితే నాకు ఉద్యోగం ఇస్తాడని అనుకుంటున్నారా? ఈ అన్నని నమ్మితే నాకు స్థలాన్ని తీసిస్తాడని అనుకుంటున్నారా? మనుషులు మాయ స్వరూపులు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి నమ్ముకొనండి. నిశ్చయముగా ప్రభు మీకు సహాయపడి మీరు అడిగే ప్రతి దానిని మీకు అనుగ్రహించును. ప్రార్థించుదాం. మహాగణుడా, బిడ్డలు చేసే విన్నపాన్ని విని వారికి మీరు సహాయం చేసి వారిని ఆనందింప చేయవలసిందిగా యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.